హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద వ్లాగ్స్. మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఇండిగో హెయిర్‌కి ఏ విధంగా అప్లై చేయాలనేది చూద్దాం. ముందుగా 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని అవి వేడయ్యే వరకు ఉంచాలి. ఈ ఇండిగో పౌడర్ నేను మీషో నుంచి తీసుకున్నాను. చాలా న్యాచురల్ పౌడర్ ఇది. నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు. అందువల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. దీని లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ఈ మంచి కలర్ రావాలంటే ఎన్న అప్లై చేసినా నెక్స్ట్ డే అప్లై చేస్తే బెటర్ అండి ఇండిగో. ఎన్న వీడియో కూడా మన ఛానల్‌లో ఉంది. చూడకుంటే వెళ్ళి చూడండి. వాటర్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇండిగో పౌడర్‌ని కలుపుకోవాలి. వాటర్‌కి తగ్గట్టు పౌడర్‌ని చూసుకుంటూ కలుపుకోవాలి. దీన్ని చేయితో అయినా స్పూన్‌తో అయినా కలుపుకోవచ్చు. కెమికల్స్ ఏమి ఉండవు కాబట్టి చేయితో కలిపిన సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. హెయిర్‌కి ఇండిగో అప్లై చేసేటప్పుడు ఆయిల్ లేకుండా చూసుకోవాలి. పౌడర్‌లో ఎలాంటి బబుల్స్ లేకుండా చేయితో మొత్తం కలుపుకోవాలి. యూజ్ చేయడం వల్ల 1 మంత్ వరకి మనకు బ్లాక్ షేడ్ అలాగే ఉంటుంది. కాబట్టి 1 మంత్ వరకి మనం ఎలాంటి కలర్‌ని యూజ్ చేయనవసరం లేదు. టెక్స్చర్ ఈ విధంగా వచ్చే వరకు మొత్తం కలుపుకోవాలి. హెన్నా కలిపినప్పుడు ఏ విధంగా ఉందో ఆ విధంగా టెక్స్చర్ వచ్చే వరకు కలుపుకోవాలి. దీన్ని హెయిర్‌కి అప్లై చేసుకోవాలి. హెయిర్‌కి ఈ విధంగా మొత్తం అప్లై చేసుకోవాలి. లోపల సైడ్ అప్లై చేయనవసరం లేదు. ఓన్లీ మనకు వైట్ హెయిర్ ఎక్కడైతుందో అక్కడనే అప్లై చేసుకోవాలి. మొత్తం అప్లై చేసిన తర్వాత బయట గాలికి ఉండకపోవడం బెటర్. ఎందుకంటే ఇండిగో పెట్టుకున్న తర్వాత చాలా హెడేక్‌గా ఉంటుంది. 1 అవర్ తర్వాత నార్మల్ వాటర్‌తో వాష్ చేసుకోవాలి. 1 అవర్ కన్నా ఎక్కువసేపు ఉంచకూడదు. వాష్ చేసేటప్పుడు షాంపూ యూజ్ చేయకూడదు. ఇండిగో అప్లై చేసిన నెక్స్ట్ డే రోజు ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్ చేసుకోవచ్చు. ఇది 1 మంత్ వరకు మనకు అలాగే ఉంటుంది బ్లాక్ షేడ్ అనేది. నెక్స్ట్ 1 మంత్ తర్వాత మళ్ళీ యూజ్ చేయొచ్చు ఇండిగోని. న్యాచురల్ పద్ధతిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, కెమికల్స్ లేకుండా ఈ విధంగా వైట్ హెయిర్‌ని బ్లాక్‌గా మార్చేయొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.